ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ తల్ల వంచండి, చేతులు జోడించండి. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, సత్యస్వరూపుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఏప్రిల్ మాసము 26వ తేదీన ప్రభా, మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ప్రేమించి మాకు చక్కటి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును ఇచ్చి నీ సన్నిధానములో నిలవబడి ప్రభా, నీ గూర్చి ప్రభా ధ్యానిస్తుండగా ప్రభా, నీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా ప్రభా, నీ పక్షాన నిలబడి నేను ధ్యానించి నాకు నేను బోధించుకుంటూ నీ పిల్లలైన వారందరికీ ఈ మాటల్లో వివరిస్తుండగా సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించండి. ఎందరికైతే ఈ మాటలు శబ్దం ద్వారా వినిపిస్తున్నాయో వారి హృదయాలను తెరవండి ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. కొన్నిసార్లు ప్రభా, మేము చిన్న చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి ఎంత ప్రమాదమో, అవి నీకు ఎంత దూరమైనవో ప్రభా, అలాంటి యొక్క ప్రభాతని లక్షణాలు మాలో ఉండకూడదని మీరు రాయించిన గ్రంథములో నుంచి కొన్ని నిమిషాలు మేము ధ్యానిస్తుండగా మాకు సహాయమును అనుగ్రహించి ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించి మీ నామానికి మహిమకరంగా ఆరాధనను, వాక్య పరిచర్య మీరు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరైతే ఈ శబ్దం ద్వారా వీధుల్లో ఉన్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పరిచర్య తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. గ్రామ పెద్దలు మీరందరూ క్షేమంగా ఉండాలి, గ్రామం వృద్ధిలోనికి రావాలని మేము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ స్థలంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి సైలెన్స్గా కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా మీరు నా వైపు మాత్రమే చూడండి. నా వైపు మాత్రమే చూసి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుతున్నాడనే ఆసక్తితో మనము దేవుని మందిరములో కళ్ళు అలా పెట్టుకొని మనసు అలా వాక్యం మీద పెడితే ఖచ్చితంగా మీరు ఎన్ని సంవత్సరాలు అయినా ఈ దినము మీరు విన్న ఈ వాక్యం ఏమాత్రం మర్చిపోరు. నేను స్టార్టింగ్లో అక్కడ కూర్చునేటప్పుడు చాలా ఆసక్తితో వాక్యాన్ని వినేవాడిను, చక్కగా రాసుకునేవాడిను. చక్కగా ఒకవేళ రెఫరెన్స్లు ఫాస్ట్గా వెళ్ళిపోతే పక్కన వాళ్ళని అడిగి నేను రాసుకున్నాను. ఇప్పటికీ కూడా నా దగ్గర డైరీలో బుక్స్ అలాగ ఉన్నాయి. జాగ్రత్తగా వింటే దేవుడు అర్థమవుతాడు, దేవుని వాక్యం అర్థమవుతుంది, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం మార్చుకోవాలనుకుంటున్నాడో మన ద్వారా, ఆయన గ్రంథములో నుంచి రాయించిన మాటల ద్వారా దేవుడు చక్కగా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు కనుక ఖచ్చితంగా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తితో వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుడు అంటే ప్రేమతో వినాలి, భయభక్తులతో వినాలి. నేను దేవుని మందిరములో ఉన్నానని భయం కలిగి వినాలి. మాట్లాడుకోవడము, అటు ఇటు చూడటము చూస్తే నష్టపోయేది ఎవరో తెలుసా? వాక్యం చెప్పినోడు నష్టపోడు, వాక్యము రాయించినోడు నష్టపోడు. ఎవరు నష్టపోతారు? వాక్యం వినేవారు నష్టపోతారు. అశ్రద్ధగా ఏ కార్యం చేసినా వాడు శాపగ్రస్తుడైపోతాడు. తెలుసా? శాపగ్రస్తుడైపోతాడు. అది మంచి పద్ధతి కాదు. దేవుడు వాక్యం కొద్దిమందిగా ఉన్నాం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. మనం చక్కగా వాక్యాన్ని విందాం. ఈరోజు మనం అద్భుతమైన ప్రసంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 29వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు,
ఆయన అబద్ధమాడడు. అండర్లైన్ చేయాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం, అబద్ధము ఆడుచున్నావా? నీవు అబద్ధమాడుచున్నావా అన్న క్వశ్చన్ మార్క్ మీరు పెట్టుకొని ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం, ఇక్కడ అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. దేవుడు అబద్ధమాడడు. ఏమాడడంట దేవుడు? అమ్మా, దేవుడు ఏమాడడు చెప్పాలి. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. చెప్పాను ఫస్ట్ నుంచి. దేవుడు అబద్ధమాడడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం కొనియాడుతున్న దేవుడు, నాకు ఆయనే కావాలి, ఆయనే నాకు ఆధారము, ఆయనే నాకు దిక్కు, ఆయనే నా దేవుడు అని మనము ఎంత ఆసక్తితో మనం మందిరానికి వచ్చి, ఎంత ఆసక్తితో ఆయనను మనం స్వీకరించి, నువ్వు నా దేవుడువు, నేను నీ ప్రజలను అని మనము ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్న మనతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు నన్ను ఆరాధిస్తున్నారు కదా, మీరు నన్ను కొనియాడుతున్నారు కదా, నన్ను కీర్తిస్తున్నారు కదా, నా నామం గొప్ప చేయాలనుకుంటున్నారు కదా, నాలో ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? నేను అబద్ధమాడను. నోటీస్ ద పాయింట్. మొదటిగా దేవుడు ఏమాడంట? అబద్ధమాడడు. మన దేవుడు, మన సృష్టికర్త అబద్ధమాడేవాడు కాదు, నమ్మించి మోసం చేసేవాడు కాదు, ఇది చేస్తాను చెప్పి చేయని దేవుడు కాదు. మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు. మాట తప్పని వాడు ఏదైతే మాట్లాడతాడో అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు, సత్యమే మాట్లాడతాడు, నిజమే మాట్లాడతాడు. ఆయన అబద్ధం ఆడడు. రెండో పాయింట్గా యోహాను గారు రాసిన పత్రికలో, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, మన యేసుక్రీస్తు వారు మనం ఆరాధిస్తున్న మన లోక రక్షకుడిగా మనము మన హృదయములకు ఆహ్వానించి, నా పాపాల కొరకు మరణించాడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నన్ను పరలోకానికి నడిపిస్తాడు అని విశ్వాసం ఉంచిన ఆయన ఎలాగున్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించువాడు. ఇక్కడ మనకి ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. ఏమని అంటే, యేసుక్రీస్తు వారు అబద్ధమాడేవాడు కాదు. అబద్ధమాడేవాడు ఒకడున్నాడు, ఆయన కోసం ఇక్కడ మనకి చక్కగా వివరిస్తున్నాడు. అలాగ ఆడేవారికి కూడా ఎవరి సంతానమో ఎవరి పిల్లలో కూడా చక్కగా అక్కడ రాయించాడు. అంటే యేసుక్రీస్తు వారు చూడండి, నేను సత్యమే చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంట? నేను సత్యమే మాట్లాడతాను, నేను సత్యమే బోధిస్తాను, నేను సత్యమే చెబుతాను, కల్పితాలు చెప్పను, అబద్ధాలు చెప్పను, మోసపరమైన మాటలు నా నోటి నుంచి రావు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఏమంటున్నారు? నేను సత్యమే చెప్తాను, సత్యమే చెప్తాను. అంటే సత్యమే చెప్తానంటే అసత్యం అని ఒకటి ఉందన్నమాట. అంటే నిజమే చెప్తానంటే అబద్ధం అనేది ఒకటి ఉందన్నమాట. అంటే నేను నిజం మాట్లాడతానంటే నేను అబద్ధం ఆడనమాట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం ఆడడంట? యేసుక్రీస్తు వారు ఏం ఆడడు? అబద్ధమాడడు. మన సృష్టికర్త అబద్ధమాడడు. మన లోకరక్షకుడైన మన దేవుడు, మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు సత్యమే మాట్లాడుచాను, సత్యమే చెప్తాను, నేను అబద్ధము చెప్పను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మీరు అలా పేజీలు కొంచెం ముందుకు రండి, కొంచెం మార్చండి, పేజీలు మార్చండి, ఒక 2-3 పేజీలు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మరొక మాట మనకు కనిపిస్తుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండికే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటున్నాడంటే సత్యస్వరూపి, సత్యమే, సత్యస్వరూపి, సత్యస్వరూపి అయిన ఆత్మను
మీ వద్దకు పంపించున్నాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరి కోసం సాక్ష్యం ఇస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధమాడేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అసత్యం చెప్పేవాడు కాదు. మనం అసత్యంలో నడిపించేవాడు కాదు. సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు అనుగ్రహించి మనకు సర్వసత్యములోనికి మనలను పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. తండ్రి అబద్ధమాడడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు అబద్ధమాడు, ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా అబద్ధమాడరు. వారు సత్యమే చెప్తారు, వారు అబద్ధమాడరు. మీకు క్లారిటీ వచ్చింది కదా? 3 విషయాలు చెప్పాను: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం ఎవరికి ఆరాధన చేస్తాం? ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవునికి ఆరాధన చేస్తాం, యేసుక్రీస్తు వారికి ఆరాధన చేస్తాం, పరిశుద్ధాత్మ దేవుడికి ఆరాధన చేస్తాం కదా. ఈ ముగ్గురుగా మనకి కనిపిస్తున్న ఈ దైవత్వములో ఉన్న ఈ ముగ్గురు కోసం మనం స్టడీ చేస్తున్నప్పుడు వారిలో మనకి ఏం అర్థమైంది? వారు అబద్ధం ఆడతారా, అబద్ధం ఆడరా? అమ్మ చెప్పాలి, అందరూ చెప్పాలి. సమాధానం నా వైపు చూడండి. నిద్ర వస్తుందా? నా వైపు చూడండి. ఈ ముగ్గురుగా మనకి ముగ్గురు దైవత్వం కలిగిన లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలకు కలిగిన ముగ్గురుగా కనబడుతున్న వీరిలో నుంచి మనకి ఏం నేర్చుకోవాలంటే, వారి అబద్ధం ఆడరు, వారు సత్యమే చెప్తారు, వారు నిజమే మాట్లాడతారు. నిజమే మాట్లాడతారు. ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది: దేవుడు అబద్ధమాడుడు ఆయన నరుడు కాడు. అంటే ఇప్పుడు నరుడు ఏం ఆడతాడనమాట? అబద్ధం ఆడతాడు. దేవుడు అనేవాడు అబద్ధమాడడు, నరుడు అనేవాడు అబద్ధమాడతాడని దేవుడు రాయించి, నేను నరుడు అనేవాడు, దేవుడు నరుడు కాదు అబద్ధం ఆడడానికి. అంటే క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఆరాధిస్తున్న దేవుడు మన లోకరక్షకుడు, మన సత్యస్వరూపి అయిన ఆత్మ, సర్వసత్యములోనికి మనం నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం ఆడరు, సత్యమే మాట్లాడతారు, నిజమే మాట్లాడతారు, నిజమే బోధిస్తారు, సత్యమే మాట్లాడతారు. అప్పుడు మనం ఎలా ఉండాలంట? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరితో ఒకరినొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో ఏం చెప్పాలంట? చెప్పాలి. తెలుగు వచ్చా? తెలుగు బైబిల్గా చదువుతున్నాం? హెబ్రీ, గ్రీకు, హిందీ, ఇంగ్లీష్ ఏం చదువుతున్నావా? తెలుగు. ప్రదీప్ తెలుసా? తెలుగు వచ్చా? చదవడం వచ్చా? వచ్చు కదా. బైబిల్ లేదా? నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు అలా ఉన్నాయో లేదో చూడండి. ఆ మాటలో ఇంకొక విషయం చెప్పనా? ఏ గ్రంథానికి లేని ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథానికి ఎందుకుందో తెలుసా? ఇక్కడ బోధించేవాడి చేతుల్లో బైబిల్ ఉంటుంది, వినేవారి చేతుల్లో కూడా బైబిల్ ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు దేవుడు అలా? ఇక్కడ చెప్పేవాడు తప్పు చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఆ వాక్యం రిఫరెన్స్ ఏమైనా తనకు నచ్చినట్టు చెప్తున్నాడా, బైబిల్ అలా ఉందా లేదా చూసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, మోసపోకూడదని. నేను చదువుతున్న మాటలు అలా ఉన్నవో లేవో మీరు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు చూడాలి. తెలుగే కాబట్టి, మనకు అర్థమయ్యే భాషే కాబట్టి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చనుకో, ఇంగ్లీష్లో మనం మెసేజ్ చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ రాదు కదా ఎవరికి, నాకు రాదు, మీకు రాదు. ఓకే, తెలుగే కాబట్టి మనం తెలుగు అక్షరాలు చదువుతాం కాబట్టి తెలుగు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమనడం మాని ప్రతి వాడును తన పొరుగు వారిని సత్యమే మాట్లాడవలను. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుడు సత్యమే మాట్లాడతాడు. మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారు సత్యమే మాట్లాడతాడు. మన సర్వసత్యములను నడిపించిన సత్యస్వరూపి అయిన ఆత్మ సత్యమే మాట్లాడతాడు. ఇప్పుడు నీవు నేను ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడడానికి ఏ మాత్రం వీలు లేదు. అబద్ధం అనేది చాలా ప్రమాదం. ఎంతమందికి తెలుసు అబద్ధం అని, ప్రమాదమని? అబద్ధం ఎంత ప్రమాదమో నేను పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. దేవుడు రాయించిన మాటలే, నా మాటలు కాదు. మనం అనుకుంటాము చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా అనుకుంటాం కదా.
ఆ అబద్ధం వల్ల దేవుడు ఎంత హర్ట్ అవుతాడో, దేవుడు ఎంత ఫీల్ అవుతాడో, దేవుడు ఎంత మనకి మేలులు ఆపేస్తాడో, మనల్ని ఎంత నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడో, అసలు దేవునికి నచ్చుతారా నచ్చరా, ఇవన్నీ మనం స్టడీ చేద్దాం ఈ దినము. నీవు అబద్ధం ఆడుచున్నావా అంటే, నేను ఒకవేళ అబద్ధం ఆడితే నేను ఈ ప్రసంగం ద్వారా నేను సరిచేయబడాలి, నేను మార్చబడాలి. ఈరోజు భార్యలు భర్తల దగ్గర అబద్ధం ఆడట్లేదా? భర్తలు భార్యల దగ్గర అబద్ధం ఆడట్లేదా? కన్న బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడట్లేదా? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో తెలుసా? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో తెలుసా? కష్టపడి వచ్చిన రూపాయి భార్యకి ధైర్యంగా చెప్పలేని భర్తలు ఉన్నారు తెలుసా? ఇదిగో నేను పనికి వెళ్ళాను, నేను వేటకి వెళ్ళాను, నేను కూలి పనికి వెళ్ళాను, నేను జాబ్ చేస్తున్నాను, ఈరోజు నాకు వచ్చిన ఆదాయం ఎంత అని భార్యకి చెప్పగలిగిన వాడు ఉన్నాడా? 1000 రూపాయలు వస్తే 500 వచ్చని చెప్తారు, 300 వచ్చని చెప్తారు. సగానికి సగం తీసుకోవడానికి అవకాశం లేదని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే అబద్ధం ఆడుతున్నారు. ఇదిగో నేను పనికి వెళ్ళాను, ఈరోజు కూలి 1000 రూపాయలు వచ్చింది, 800 వచ్చింది, 700 వచ్చింది అని ధైర్యంగా ఎవరైనా చెప్తున్నారంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు సమాజంలో. ఎటు నీ కౌగిటి భార్య నేను నమ్మి నీ ఇంటికి వచ్చి, తన పుట్టింటిని విడిచి వచ్చి నీ దగ్గరికి వచ్చి, నేను ఎంతో నమ్మి నీతో కాపురం చేసిన భార్యకే నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వెంత మంచోడు. ఒక్కసారి నీకు నీవే పరిశీలన చేసుకో. ఎప్పుడైనా నమ్ముతుందా? ఎప్పుడైనా దొరికిన తర్వాత ఇంకొకసారి నీ మీద నమ్మకం ఉంటుందా? నమ్మకం ఉండదు. ఫోన్ మాట్లాడతావు, చెల్లి అంటావు, పలానా చుట్టాల అమ్మాయి అంటావు, రకరకాల పేర్లు పెట్టుకుంటావు. అబద్ధాలు ఆడుతున్నావు. ఏదో ఒక రోజు దొరికిన తర్వాత నీ భార్య నిన్ను నమ్ముతుందా? నీ భర్త నిన్ను నమ్ముతాడా? నువ్వు మోసం చేయొచ్చు. ఒక విషయం ఉంటుంది బైబిల్ గ్రంథంలో, రహస్యంగా చేసింది ఏది దాచబడదు. ఏదో ఒక రోజు బట్టబయలైపోద్ది. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు, ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. ఏదో ఒక రోజు నీ గుట్టు రట్టు బయటపడుతుంది. నేను ఒకటే అంటా, నాకంటూ ఫోన్కి లాకులు ఉండవు. ఏ ఫోన్ వచ్చినా ఎవరైనా మాట్లాడచ్చు మా ఇంట్లో. ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా, ఇదిగో మీ అబ్బాయి పలానా పని చేశాడు, మీ అబ్బాయి పలానా వాడని మా తల్లిదండ్రుల దగ్గర కూడా ఎవరు కంప్లైంట్లు ఇచ్చే దాఖలాలు లేవు. ఎందుకంటే మనం అలాంటి పనులు మనం ఏం చేయలేదు. అమ్మ నాన్న దగ్గర అబద్ధం ఆడి ఇష్టానుసారంగా మనం తిరగలేదు. అలాగే భార్యల దగ్గర అబద్ధం ఆడి, పిల్లల దగ్గర అబద్ధం ఆడి మనం నచ్చినట్టుగా మనం తిరగకూడదు. క్రైస్తవుడు అనేవాడు మన తండ్రి అబద్ధం ఆడట్లేదు, మన లోకరక్షకుడైన దేవుడు అబద్ధం ఆడట్లేదు, మనము సర్వసత్యంలో నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడట్లేదు. నేను ఎందుకు అబద్ధం ఆడాలి? భార్య దగ్గర ఎందుకు అబద్ధం ఆడాలి? భర్త దగ్గర ఎందుకు అబద్ధం ఆడాలి? తల్లిదండ్రుల దగ్గర ఎందుకు అబద్ధం ఆడాలి? స్కూల్కి అని చెప్పి పార్కులు అంటే ఎందుకు తిరగాలి? కాలేజీకి అని చెప్పి బీచ్లు అంటే ఎందుకు తిరగాలి? తిరగట్లేదా? ఎంతోమంది మనకు కనిపిస్తారు. కాలేజీల్లో ఈ సోమవారం నుంచి శనివారం వరకు కాలేజ్ జరుగుతున్న ఈ దినాలలో ఎంతోమంది స్కూల్ యూనిఫామ్లోకి వచ్చి బీచ్లో తిరగట్లేదా? ఇంట్లో అమ్మ నాన్న అనుకుంటారు, నా బిడ్డ చదువుకుంటుంది, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాను, ఎంతో ప్రయాస పెడుతున్నాను అని ఎంతో నేను నమ్మి నేను కాలేజీకి పంపిస్తుంటే ఈరోజు ఎంతమంది బాయ్ ఫ్రెండ్తో బీచ్ల్లో పార్కుల్లో ఇష్టానుసారంగా తిరగట్లేదు అంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే ఏం చెప్తావు? కాలేజీకి వెళ్ళానని చెప్తావు. ఎన్నో అబద్ధాలు మనకు తెలియకుండా ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నాం. అంటే ఈరోజు భర్తలంతా కష్టపడి రాత్రంతా కష్టపడి ఏట్లోకి వెళ్ళో ఏదోటి బాధపడి వలకట్టుకొని ఏదోటి చేసుకొని చేపలు తెచ్చి భార్యకి అమ్మమ్మని ఇచ్చి మార్కెట్లోకి పంపించారు అనుకో, 1000 రూపాయలకు వచ్చినప్పుడు ఎంతని చెప్పాలి? 1000 రూపాయలని చెప్పాలి. 800కి వచ్చి 700కి వచ్చి అబద్ధం ఆడింది అనుకో, నీ భర్త నిన్ను నమ్ముతాడా? నమ్మడం. నా భార్య అబద్ధం ఆడదని ధైర్యం ఉండాలి భర్తకు. ఇదిగో మార్కెట్లోకి వెళ్ళింది, నేను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నా భార్య లెక్క చెప్తుంది, బాధ్యత గలగా ఉంటుంది అని భరోసా, ధైర్యము, నీ మీద ఒక నమ్మకం నీ భర్తకు ఉండాలి. నాకు తెలిసిన వారు ఉన్నారండి, ఇక్కడ కాదు మా పేటలో. 500కి వచ్చాయి అనుకోండి చేపలు, 300కి వచ్చాయని చెప్తుంది ఆవిడ. తెలుసా?
500కి వచ్చాయని చెప్తే 300కి వచ్చాయని చెప్తుంది. యాటికెళ్ళిన ఈ మహానుభావుడు 1000 రూపాయలు వచ్చాయనుకో 500 వచ్చాయని చెప్తాడు. దాంట్లో 100 200 నొక్కేస్తాడు. అలా ఎంతోమంది కుటుంబాలు పతనావస్థలోనికి వెళ్ళిపోయి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక, గొడవలకి దారి తీస్తూ ఎన్నో గొడవలు పెట్టుకొని, ఈడు ఈ మొఖం పెట్టుకొని, ఆవిడేమో ఆ మొఖం పెట్టుకొని, పిల్లలేమో అలా తిరుక్కుంటూ, అన్నం లేక, ఇంట్లో మనశ్శాంతి లేక, సమాధానం లేక ఎన్నో గొడవలకు దారి తీస్తున్నాయంటే అబద్ధాలు. అది చాలా ప్రమాదం. ఈ అబద్ధం ఆడేవారు ఎవరో తెలుసా? ఈ అబద్ధం ఆడేవారు దేవుని పిల్లలు కాదు. మనం చదువుకున్నాం కదా, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 44 వచనం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44 వచనము. 8వ అధ్యాయము 44 వచనములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. మీరు మీ తండ్రియే గొప్పవాది సంబంధులు, వాడు ఆశలను మీరు నెరవేర్చున్నారు. వారు అబద్ధికుడు. నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. మీరు మీ తండ్రియే గొప్పవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. అంటే వాడు దురాశలను నెరవేర్చున్నారు అంటే మనకి ఇప్పుడు తండ్రి ఎవరు తెలుసా? మన సృష్టికర్త మన తండ్రి కాదు, అపవాది పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించిటే మాట్లాడును. వాడు అబద్ధమాడును, అబద్ధమునకు జనకుడాడు. అబద్ధానికి పునాది వాడు. అబద్ధమనే బేసము వాడిలో నుంచే పుట్టింది. దాన్ని సృష్టించిన వాడు వాడే, అబద్ధాన్ని స్థాపించిన వాడు వాడే. వీడు అబద్ధానికి జనకుడు. మీరు ఇప్పుడు ఈడు పిల్లలుగా మీరు చాలామంది అవుతే ఎలా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనము సాతాను పిల్లలుగా ఎందుకు పిలువబడాలి? సాతాను పిల్లలుగా మనం ఎందుకు ఆ ఉచ్చులోకి వెళ్ళిపోవాలి? వాడి సంతానంలోనికి వెళ్ళిపోవాలి అంటే వాడి ఆస్తులను మనం నెరవేర్చామనుకోండి, వాడి ఆలోచన మనం సఫలం చేసామనుకోండి, వాడు అబద్ధము జనకుడై ఉన్నాడు కాబట్టి వాడికిలా మనం అబద్ధం ఆడితే మనం ఎవరి పిల్లలమైపోతాం తెలుసా? సాతాను పిల్లలమైపోతాం. సాతాను సంతానమా? అబద్ధం ఆడవారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని పిల్లల కాదు, మీరు సాతాను సంబంధులు. అబద్ధం ఆడిన వారందరూ సాతాను పిల్లలు, దేవుని పిల్లలు కాదు. నేను గొంతుసించుకొని వాక్యం చెప్పినా, నువ్వు ఎంత అద్భుతమైన పాటలు పాడినా, ఎంత అద్భుతమైన నువ్వు పరిచర్య చేసినా నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు సంఘ పెద్దమైనా దేవుని బిడ్డవు కాదు, నువ్వు సేవకుడవైనా దేవుని బిడ్డవు కాదు, నువ్వు విశ్వాసమైనా సంఘ బిడ్డవు కాదు, దేవుని బిడ్డవు కాదు. నువ్వు ఎవరి బిడ్డవు తెలుసా? అబద్ధం ఆడితే ఒకవేళ ఆ స్వభావం నీలో ఉంటే ఏ మాత్రం దొరకకుండా నిజం అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు సాతాను సంబంధువు, సాతాను బిడ్డవు. నువ్వు నా బిడ్డవు కాదు అంటున్నాడు దేవుడు. సాతాను బిడ్డవు అంటున్నాడు. చూడండి, ఒక అద్భుతమైన మాట మనకి అబద్ధం ఆడేవారు ఎలాగా నష్టపోతారో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు చూపిస్తాం. చచ్చిపోయారు తెలుసా? దేవుని దగ్గర అబద్ధం ఆడేవారు చచ్చిపోయారు తెలుసా? అననీయ సప్పీరాలు ఉంటారు ఇద్దరు. ఈ అననీయ సప్పీరాలో వారికి పొలం అమ్మి, ఏంటి దేవుడు అందరికీ చెప్పాడు, అందరూ న్యాయంగా ఉన్నారు. ఈ అననీయ సప్పీరాలను ఏం చేశారు తెలుసా? ఇద్దరు పొలం అమ్మి సగంలో సగం దాచేసి వచ్చి, ఇదిగో ఇంతకమ్మ అని అడిగితే అప్పటికి డౌట్ వచ్చి, మీరు ఇంతకే అమ్మారా? ఎందుకు పరిశుద్ధాత్ముడు మీరు మోసం చేస్తున్నారు? మీరు ఇంతకే అమ్మారా అని 10 సార్లు అడిగినప్పుడు డౌట్ రావాలి కదా. అదేంటి ఇన్నిసార్లు అడుగుతున్నారు, ఏం దొరికేసామంటావా, ఏదన్నా క్లూ దొరికిందంటావా అనే ఆలోచన ఉండాలి కదా. ఇంకా బల్లగుద్ది ఇదే కరెక్ట్ అంటే దేవుని ఏమైనా మోసపరచగలమా? పరిశుద్ధాత్మను ఏమైనా మోసపరచగలమా? అక్కడికే వారికి ప్రాణాలు విడిచిపెట్టేసే తెలుసా? ఇది అబద్ధం ఆడితే ప్రాణాలు పోతాయంటే దేవుడు రాయించిన గ్రంథంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో సందర్భానికి కనిపిస్తుంది. చనిపోతారు భార్య భర్తలు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను అనుకుంటాను, నేనే పాపం చేయలేదు అనుకుంటాను. నేనేమనుకుంటానంటే ఏ మోసం చేయలేదని అనుకుంటాను. నేనేమనుకుంటానంటే నేను ఎవరిని అన్యాయం చేయలేదు అనుకుంటాను. కానీ అబద్ధం ఆడడం కూడా నేరమేనా?
అబద్ధం ఆడడం కూడా పాపమేనా? అబద్ధం ఆడడం కూడా దేవునికి నచ్చదా అంటే నచ్చదు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడాడు కనుక. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడు. మరి అబద్ధం ఆడన్న దేవుడు అబద్ధం ఆడిన పిల్లల్ని ఇష్టపడతాడా? ఇష్టపడడు కదా, ఇష్టపడడు కదా. ఇండి అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన మాటలు మీకు చూపిస్తున్నాను, ముగించుకుందాం ఒక 10 నిమిషాల్లో. సామెతల గ్రంథము సొలొమోను రచించిన సామెతల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14-25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడవాడు వట్టి మోసగాడు. ఎవడంట? అబద్ధములాడేవాడు ఎవడంట? మోసగాడు. ఒకసారి దొరకవు, 2 సార్లు దొరకవు, 3 సార్లు దొరకవు, 4 సార్లు దొరకవు. ఏదొక్కసారి నీ అబద్ధము బయటపడిపోతుంది కదా. నువ్వు మోసగాడవని నీ మీద స్టాంప్ వేస్తారు తెలుసా. ఊర్లోకి రానివ్వరు, వీధుల్లోకి రానివ్వరు, నిన్ను నమ్మరు, నీ స్నేహితులని నమ్మరు. రే ఈడు పెద్ద మోసగాడు రా, హే ఈడు మోసగాడు, ఈ భర్త మోసగాడు, ఈ భార్య మోసగత్తే, నా పిల్లలు మోసగాలే, నా తల్లిదండ్రులు మోసగాలే అని ఒక స్టాంప్ వేస్తారు నీ మీద. అబద్ధములాడవాడు వట్టి మోసగాడు. అబద్ధములాడవాడు వట్టి మోసగాడు. మోసగాడాడు, మోసగాడు కాబట్టి అబద్ధాలు ఆడతాడు. నువ్వు అబద్ధాన్ని ఎంత నిజంగా మాట్లాడినా ఎవడొక్కడు తెలివైనడు వచ్చాడు అనుకో, నీ బండారం అంతా బయటపడిపోద్ది. నువ్వు మాట్లాడడం పలుకుతున్న నీ నోట్లోంచి వచ్చిన మాటలన్నిటి కూడా ఎవడొక్కడు తెలివైనడైతే ఏదో ఒక క్లూ దొరుకుతుంది కదా. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఇప్పుడు మాకు ఈ సందర్భం కాదు కానీ ఒక మాట గుర్తొచ్చింది నాకు. పగడాల ప్రవీణాన్ని చంపేశారు. పోనీ హత్య అనుకుందాం. ఎంత మాస్టర్ ప్లాన్ వేసినా ఏదో ఒక క్లూ వదిలేరా లేదా? ఏదో ఒక అనుమానం వచ్చిందా లేదా? అన్నిలు మాట్లాడుతున్నారు తెలుసా. దేవుని ఎరగలేని ప్రజలు సోషల్ మీడియాలో ఒక పెద్ద పెద్ద మంచి జ్ఞానం కలిగిన స్త్రీలు పురుషులు కూడా ఇది హత్యే, ఇది యాక్సిడెంట్ కాదు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేశారు. ఇప్పుడు అబద్ధం ఆడేవాడు ఏం చేస్తాడు? ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. నిజం కాదు కదా అది, నువ్వు క్రియేట్ చేసుకున్న దాన్ని. ఇదిగో జరగలేంది ఇలా జరిగింది అని క్రియేట్ చేసుకునేటప్పుడు ఏదో ఒక్కటి క్లూ దొరుకుతుంది. అదే రియల్ యాక్సిడెంట్ అనుకోండి, ఆ క్లూ ఏమి ఉండదు, అంత అనుమానం కూడా ప్రజలకు ఉండదు, అంత ర్యాలీలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకు ర్యాలీలు చేస్తారు? క్రైస్తవులు అందరూ రోడ్లు ఎక్కారు, ఎందుకు శాంతి ర్యాలీలు చేస్తారు? పగడాల ప్రవీణాన్ని చంపేశారు. ఎందుకు గలం ఎందుకు ఇత్తారు? గలం ఎందుకు ఇప్పారు? అనుమానం ఉంది, అది అబద్ధం. మీరు చెప్తుంది అబద్ధమని అందరికీ తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఎందుకంటే అందులో కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఆవిడ అంటుంది ఈ మధ్యకాలంలో, నేను సోషల్ మీడియాలో, ఆవిడ మన క్రైస్తవురాలు కాదే కానీ ఆవిడ ఏమంటుందో తెలుసా? ఏంటి సినిమాల్లో కూడా యాక్సిడెంట్ అవుతే బండి అంత చక్కగా మనిషి మీద సమానంగా పడుకోబెట్టరండి, మన సినిమాల్లో కూడా అలా యాక్సిడెంట్లు జరగవండి, అది యాక్సిడెంట్ కాదండి అంటుంది. నా దగ్గర రికార్డు, ఆ వీడియో ఉంది, కావాలితే ఇది అబద్ధమైతే. ఆవిడ అంటుంది, ఆవిడ క్రైస్తవురాలు కాదు, వాళ్ళు క్రైస్తవులై సేవకుడి మీద ప్రేమ పెరిగిపోయి, అపారమైన ప్రేమ కలిగిపోయి, ఒకవేళ అయ్యో మా సేవకుని అలాగంటారని మనం ఏదో ఒక ఏదో ఒక మాట్లాడచ్చు. ఆవిడ క్రైస్తవురాలు కాదు కదా, ఆవిడ వేరొక విశ్వాసానికి కలిగిన స్త్రీ, ఒక పెద్ద ఆవిడ, ఒక తల్లి సమానరాలు. ఆవిడ అంటుంది, అద్భుతమైన మాటలు మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని నిజంగా చేయాలనుకుంటే ఏదో ఒక క్లూ దొరుకుతుంది, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నువ్వు ఎంత డిజైన్ చేసినా, ఎంత మేకప్ చేసినా, ఎంత నువ్వు తెలివితేటలకు వెళ్ళినా ఏదో ఒక క్లూ వదిలేస్తావు. అబద్ధములాడేవాడు వట్టి మోసగాడాడు. ఎవరు నమ్మరు. ఇలాంటి పక్కోడికి అమ్మేస్తారు, పక్కోళ్ళు లాంటి నీడికి అమ్మేస్తారు. వీడు అబద్ధకుడు, మోసగాడు. బోట్ల దగ్గర, వ్యాపారాల దగ్గర, పొలాల దగ్గర ఎన్ని మూలీలు వేస్తారు తెలుసా? వీళ్ళందరూ ఎవరంట? అబద్ధములు ఆడేస్తారు, మోసగాళ్ళు ఇల్లు. దేవుడిచ్చిన ఒక గొప్ప పేరేంటి తెలుసా? వాడి పేరేంటి తెలుసా? అబద్ధములు ఆడేవాడి పేరు మోసగాడాడు, వాడు వట్టి మోసగాడు. అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనంలో
అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అబద్ధములాడవాడు తప్పించుకొనడు. పగడాలన్న ప్రవీణాన్ని చంపేసిన అబద్ధకుడు ఎంత క్రియేట్ చేసినా ఏదో ఒక రోజు బయట పడుతుందా లేదా? పడుతుంది. మధ్యకాలంలో సోషల్ మీడియాలో చంపేసి టైల్స్ కింద కప్పెట్టేశారు తల్లిని. ఆస్తుల కోసము, ప్రియుడి కోసము, ప్రియురాల కోసము భర్తలను చంపేసి, భార్యలను చంపేసి, తల్లిదండ్రులను చంపేసి ఎన్ని మూలలు వేశారు తెలుసా? ముక్క ముక్కలుగా నరికేసి కుక్కర్లెట్టు ఉడకబెట్టడం, దాన్ని పౌడర్ చేసేయడం, పేస్ట్ చేసేయడం, డ్రమ్ముల్లోనేమో సిమెంట్ కలిపేసి డ్రమ్ముల్లో పడేయడం. అందరు దొరికారా లేదా? దొరుకుతారు. వాడు తప్పించుకొనడు. ఎవడో అబద్ధములాడిన వాడు ఎవడో తప్పించుకొనడు. మనుషులు కళ్ళు కప్పేసిన ఒకవేళ ఒకానొక రోజు దేవుని దృష్టిలో నుంచి నువ్వు తప్పించుకొనలేవు. నువ్వెంత జ్ఞానం కలిగిన వాడవైనా, నువ్వెంత తెలివైన వాడవైనా, తెలివి తక్కువ వారి దగ్గర నువ్వు తప్పించుకోవచ్చు ఒకవేళ. కానీ దేవుని దగ్గర మాత్రము నీ స్టేట్మెంట్, నీ పెద్ద స్క్రీన్ వేసి నీ బొమ్మంతా చూపిస్తాడు. అప్పుడు నువ్వు రహస్యంగా ఏం చేస్తావు, బహిరంగంగా ఏం చేస్తావు, జనాలకు తెలియక ఏం చేస్తావు, తెలిసి ఏం చేస్తావు, అన్నీ పెద్ద స్క్రీన్ చూపించి ఆ ఫోటో, ఆ స్క్రీన్ మీద నీ ఫోటో వేసి, నీ బొమ్మ వేసి, ఇదిరా నీ బండారం, నీ ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్తే తలెక్కడెట్టుకుంటావు? తప్పించుకోగలవా? సాకులు చెప్పగలవా? మనుషులకైతే చెప్పచ్చు, లాయర్లను కొనొచ్చు, పోలీస్ అధికారులను కొనొచ్చు, ఒక వ్యవస్థని, గవర్నమెంట్ని కొనియొచ్చు. ఒకవేళ దేవుని కొనగలవా? దేవుని న్యాయపీఠం దగ్గర తప్పించుకొనవాలా? తప్పించుకోలేవు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. ఒక పాయింట్ చెప్పాను, అబద్ధములాడువాడు మోసగాడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. కొన్ని మాటలు మీకు అందరికీ బైబిల్ గ్రంథాన్ని చూపించి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధం ఆడువాడు పెదవులు యెహోవాకి నచ్చవు. హేయమంటే ఏంటి తెలుసా? ఇష్టం ఉండదు. ఆ పెదవులు దేవునికి నచ్చవు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. చాలా చక్కగా నేను వాక్యాన్ని 2-3 సార్లు రెఫరెన్స్ చెప్తాను. ఎందుకో తెలుసా? నేను కూడా అక్కడ ఉండేటప్పుడు నేను కూడా బాధపడ్డాను. అయ్యో రెఫరెన్స్ ఇంకోసారి చెప్తే బాగును, అయ్యో రెఫరెన్స్ ఇంకోసారి చెప్తే బాగును అని బాధపడేవాడిని నేను. అందుకే నేను 2-3 సార్లు 4 సార్లు కూడా చెప్తాను తెలుసా? నా రికార్డింగ్లో ఒక్కొక్కసారి నేను వీడియోలు వింటున్నప్పుడు 4-5 సార్లు కూడా రెఫరెన్స్ చెప్తున్నాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది అది. ఒకసారి చెప్తే ఎక్కడ మర్చిపోతారేమో, తీయలేరేమో. బైబిల్ ఫాస్ట్గా తీసేవారు ఉంటారు, స్లోగా తీసేవారు ఉంటారు. నేను ఏం చేస్తానంటే నేను ఎక్కడ వాక్యం చెప్పినా 2-3 సార్లు చెప్తాను. సామెతల గ్రంథం ఎవరు రాశారు కూడా చెప్తాను. సొలొమోను రచించిన సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. ఏముంది అక్కడ? అబద్ధమాడే పెదవులు దేవునికి హేయము అంటే నచ్చవు. దేవుడికి నచ్చపోతే నువ్వు భార్యకి నచ్చొచ్చు, నీ భర్తకు నచ్చొచ్చు, నీ తల్లిదండ్రులకు నచ్చొచ్చు, నీ స్నేహితులకు నచ్చొచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి నచ్చొచ్చు. కానీ దేవునికి నచ్చపోతే జనాలందరికీ నచ్చితే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అందరికీ నచ్చేస్తావు. అసలు నచ్చవలసిన వాడికి నచ్చాలి కదా. నచ్చవలసిన వాడికి నచ్చితేనే కదా నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది, నీ జీవితానికి ఒక విలువ ఉంటుంది. ఇది పిచ్చిదే అనుకో, నీ భార్య నువ్వేం కథలు చెప్పిన వెళ్ళేస్తుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఎన్ని మోసాలు చేసినా సరే తన భార్య దగ్గరికి వచ్చి ఏదో కలిపిదని చెప్తుంటే పిచ్చిది నమ్మేస్తుంది. నాకు తెలుసు అది రియల్ కాదని నాకు తెలుసు. అక్కడ చెప్తే గొడవలు అయిపోతాయి, భార్య భర్తలకి గొడవలు పెట్టినట్టు ఉంటుందని నా ఎదుర్కొంటానికి క్రియేట్ చేస్తాడు, వాడు మ్యాజిక్ చేస్తాడు. అది కాదు, ఇది నువ్వు అలా చూడలేదు, నువ్వు ఇలా చూడలేదు, అది అంటాడు, ఇది అంటాడు. ఈ తింగరది ఏం చేస్తుందంటే నమ్మేసింది. కానీ దేవునికి నీ భర్తకు నచ్చొచ్చేమో, నీ భార్యకి నచ్చొచ్చేమో, నీ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా నువ్వు కవర్ చేయొచ్చేమో, నీకు ఇష్టపడొచ్చేమో. కానీ దేవునికి నచ్చడే నీ పిల్లలు, నీ భర్త దేవునికి నచ్చడే, నీ భార్య దేవునికి నచ్చదే, నీ స్నేహితులు బాగా మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఆడ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నువ్వు కవర్ చేయొచ్చు. కానీ దేవుని దగ్గరికి అవి నచ్చవే, పప్పులు ఉడకవే. నీ ప్రేమించిన భర్త, నీ ప్రేమించిన భార్య, నీ ప్రేమించిన బిడ్డలు, నీ ప్రేమించిన ప్రాణ స్నేహితుడు వీళ్ళందరూ నీకు నచ్చొచ్చేమో. కానీ అసలు మనం ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చితే మనుషులకు నచ్చమా? నచ్చుతాం.
అవమానం పొందిన చోట నీకు ఘనతనిస్తాడు. దేవునికి నచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత వస్తుంది. తల్లి దగ్గర నుంచో, తండ్రి దగ్గర నుంచో, స్నేహితుల దగ్గర నుంచో, బంధువుల దగ్గర నుంచో, నీ కుటుంబం దగ్గర నుంచో వ్యతిరేకత వస్తుంది. ఏరా అక్కడికి వెళ్ళిపోయావా, చర్చిలోకి వెళ్ళిపోయావా, నీకు ఏం తక్కువ వచ్చింది, అది ఇది అంటారు. ఎవరైతే నేను అవమానించారో, ఎవరైతే నీకు హేళన చేశారో వారి దగ్గర దేవుడు నీకు ఘనతనిస్తాడు తెలుసా. నేనే సాక్షిని. ఏ నోరులైతే వాగాయో, ఏ నోరులైతే నన్ను అవమానపరిచాయో, ఏ నోరులైతే నన్ను బాధకు గురి చేసాయో అదే నోరులు ఇప్పుడు ఖచ్చితంగా మేము కలిస్తే ప్రార్థన చెయ్యనే స్థితిలోనికి దేవుడు మార్చేశాడు తెలుసా. మేము నలుగురిని చూడడానికి వెళ్ళామనుకోండి, ఎవరిని బాగలేకపోతే ఎవరిని చూడడానికి వెళ్ళామనుకోండి, ఏమంటున్నారు తెలుసా, ప్రార్థన చెయ్యంటున్నారు. ఎట్టి నా పక్కనున్నోళ్ళే ఒకప్పుడు వచ్చాడు రో బైబిల్ ఎట్టుకొచ్చాడు రో పాస్టర్ గారు అనే వాళ్ళే ఇప్పుడు ఏమన్నారు తెలుసా, ఒక వ్యక్తిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఏమంటున్నారు తెలుసా, ప్రార్థన చెయ్యి, నేను చేయను అన్నా, నువ్వు చేయాలి, నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నారు. సరిపోదా? దేవుడు ఖచ్చితంగా దేవునికి నచ్చాలి. ఖచ్చితంగా దేవునికి నచ్చితే ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ హేళన చేయబడ్డావో అక్కడ నీకు ఒక స్థితిని ఇస్తాడు, ఒక ఘనతనిస్తాడు, ఒక హోదాని ఇస్తాడు. ఒక దేవుడు ఒక మంచి నేను చూసి ఆనందించే దినాన్ని, ఏ నోరులైతే నేను అన్నాయో అదే నోరులించి నేను పొగుడుతుంటే దేవుడు మురిసిపోతాడు తెలుసా. నీకెంత ఆనందం అనిపిస్తుందో తెలుసా. అనిపించినట్టు తెలుస్తుంది ఆనందం ఏంటో. ఏడ్చేవాడికి తెలుస్తుంది ఆనందం ఏంటో. కన్నీరు కార్చేవాడికి తెలుస్తుంది ఆనందం ఏంటో. అవమానం పడ్డవాడికి ఏంటో తెలుస్తుంది ఆనందం ఏంటో అండి. ఇలా మనం వచ్చామనుకోండి, ఇంట్లోకి వచ్చామనుకోండి, నలుగురి దగ్గర కూర్చుని దగ్గర మనం వచ్చామనుకోండి, వాళ్ళు నలుగురు వెళ్ళిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. అదేంటి నేను రాగాలి వెళ్ళిపోయేరేటి అని బాధ ఉంటుందా ఉండదా. అది ఒకరోజు అయిన తర్వాత మరలా అదే మనుషుల దగ్గరికి నువ్వు అలా వస్తుంటే లేచి నిలబడ్డారనుకోండి, నువ్వు ఎంత ఆనందిస్తావు. ఎటు ఒకప్పుడేమో నువ్వు వస్తుంటే లేచి వెళ్ళిపోయిన వ్యక్తులే నువ్వు వస్తుంటే లేచి నిలబడుతున్నారంటే ఎంత ఆనందిస్తావో అది అనుభవించినట్టు తెలుస్తుంది. దేవునికి మాత్రమే నచ్చాలి. అబద్ధమాడే పెదవులు దేవునికి హేయము, 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 హేయము అంటే నచ్చము, 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 నచ్చము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. కోట సాక్షి శిక్ష నందుకుడు అబద్ధములాడేవాడు నశించును. గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్తామని చెప్పలేదు అబద్ధం ఆడేవాడిని. నశించిపోతావు, పాడైపోతావు. బీ కేర్ఫుల్. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే నువ్వు ఆస్కార్ అవ్వడ్డో, నంది అవ్వడ్డో, నీకు పెద్దగా నీకు అవ్వట్లేము ఎవరు. గిన్నిస్ బుక్ రికార్డులో నీ పేరు లిఖితం చేయరు. నశించిపోతావు, పాడైపోతావు. భర్త దగ్గర అబద్ధం ఆడవా, భారీగా నువ్వు నాశనం అయిపోతావు. భార్య దగ్గర ఒక భర్తగా నువ్వు అబద్ధం ఆడవా, భర్తగా నువ్వు నాశనం అయిపోతావు. నీ బిడ్డలను నమ్మి, బిడ్డలు తల్లిదండ్రులను నమ్మి కాలేజీలకో, స్కూళ్ళకో, ఒక పనికో, ఒక ఊరికో, ఒక పెళ్ళికో, ఒక కార్యానికో పంపిస్తున్నప్పుడు అదే నమ్మకంగా తిరిగి వస్తే మంచిదా నువ్వు. అదే కాకుండా నీ తల్లిదండ్రులను మోసం చేస్తే, అబద్ధమైన సాక్ష్యాలు పుట్టించుకొని నీ తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడితే నాశనం అయిపోతావు, పాడైపోతావు. బిడ్డలుగా నువ్వు పాడైపోతావు. బిడ్డలుగా నేను నాశనం అయిపోతాను. నా తల్లిదండ్రుల దగ్గర నేను అబద్ధం ఆడితే, స్నేహితుల దగ్గర నేను అబద్ధం ఆడానా, నాశనం అయిపోతాను, పాడైపోతాను. బీ కేర్ఫుల్. అబద్ధములాడేవారులారా జాగ్రత్త. అబద్ధములాడేవారులారా జాగ్రత్త. పనులు అబద్ధం, వేటలో అబద్ధం, ప్రతి వ్యాపారంలో అబద్ధం, సంపాదనలో అబద్ధం, కాపురాల దగ్గర అబద్ధం, సంసారాల దగ్గర అబద్ధం, చదువుల దగ్గర అబద్ధం, జాబుల దగ్గర అబద్ధం. ఎన్ని మోసాలు చేస్తున్నాడో మనిషి, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో. మనుషులు కళ్ళన్నీ కప్పేసిన దేవుడి కళ్ళు మాత్రం ఏ నరుడు కప్పలేడు. దేవుడికి నచ్చదు అది. ఎందుకంటే ఆయన సత్యమే మాట్లాడాలి. ఆయన నమ్ముకుని బిడ్డలు సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. చాలామంది అంటారు తెలుసా, అదేంటి మీరు క్రైస్తవులు కదండి, ఎందుకండి అబద్ధం ఆడుతున్నారు అంటారు ఖచ్చితంగా. అప్పుడు దేవుడు ఎంత సిగ్గు తెచ్చుకుంటాడో. చిచి, వీడి వల్ల నా నామానికి అవమానం తెస్తున్నాడు ఏంటి అంటారా. ఒకసారి కొన్నిసార్లు పనిలో నన్ను అడుగుతారు, అండి మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు నిజమే మాట్లాడండి, ఈ విషయంలో ఏది కరెక్ట్ అని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం,
క్రైస్తవులు అనేవారు సత్యమే మాట్లాడతారు. క్రైస్తవులు అనేవారు నిజమే మాట్లాడతారు. క్రైస్తవులు అనేవారు, ఎందుకంటే వారి దేవుడు సత్యము, వాడు దేవుడు అబద్ధికుడు కాదు. వారు ఎందుకు అబద్ధం ఆడతారు? ఒకవేళ పొరపాటున అబద్ధం ఆడితే ఎన్ని మాటలు అంటారు తెలుసా? ఏంటి, దేవుని పిల్లలై ఉండి మీరు అబద్ధాలు ఆడుతున్నారేటండి, దేవుని పిల్లలై ఉండి మీరు మోసం చేస్తున్నారేటండి, దేవుని పిల్లలై ఉండి ఇలా చేస్తున్నారేటండి, అలా చేస్తున్నారేటండి అని అడుగుతారు తెలుసా? మీరు అడిగారు అడగలేదు, కానీ ఎన్నోసార్లు నేను విన్నాను, అలాంటి మాటలు విన్నాను, చాలామంది దగ్గర విన్నాను. దేవుని పిల్లలంట ఇన్ని అబద్ధాలు. ఏటలకు వెళ్తున్నప్పుడు కూడా అబద్ధాలు తెలుసా? 1000 రూపాయలకి వచ్చి 200కి వచ్చి అని చెప్తావా? దాయగలవా? నాకు తెలిసిన బోట్లు ఉన్నాయి. వేటకి పలానా ప్లేసులో చేపలు పడితే ఫోన్ చేసి ప్లేస్ అడ్రస్ మార్చేస్తావు. కానీ ఒకానొక రోజు అది బయటపడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అయ్యో ఇంత అబద్ధం ఆడతాడా? అయ్యో నేను ఎంతో నమ్మానే, నా ప్రాణ స్నేహితుడే, నా అన్నే, నా తమ్ముడే, నా బంధువులే, నా రక్త సంబంధికులే, మనం అందరం ఒకే ఏరియాకి సంబంధించిన వాళ్ళమే, ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళమే, నా దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారని ఎంతమంది ఆటగాళ్ళు బాధపడుతున్నారు తెలుసా? వేటకి వెళ్ళిన వారు. నాకు తెలుసా బాధ ఏంటో. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వేట మీద, సముద్రం మీద నా జీవనోపాధి వృత్తి అదే కాబట్టి ఇది మనం అనుకుంటాం, ఎవరికి తెలియట్లేదు అనుకుంటాం. కానీ నువ్వు సరంగా అబద్ధం ఆడితే రైతులందరూ ఉంటారు కదా, ఉంటారా? ఎవడొక్కడో తాగిన దిక్కలో, లేకపోతే మాట్లాడుకుని దిక్కలో, లేదురా చేపలు అక్కడ పడలేదురా పలానా చోట పడ్డాయంటే నమ్ముతాడా నిన్ను? అసలు చాలామంది అంటున్నారు వీళ్ళు క్రైస్తవులు అంటండి, క్రైస్తవ బోట్లు అంటండి, ఏటలకు వెళ్తున్నారండి, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారండి అని ఇంతమంది బాధపడుతున్నారు. ఈ పైపొచ్చికి అంటారు సముద్రంలో అన్నీ కామనేనంట. ఏటకెళ్తే అవన్నీ కామనా? బైబిల్ ఎక్కడో రాయబడలేదు. ఎందుకంటే దేవుడు కామన్ అబద్ధాలు ఉంటాయి, నార్మల్ అబద్ధాలు ఉంటాయి, ఏమో రాయించలేదు. మరి అబద్ధం అంటే అబద్ధమే. ఒకవేళ నీ అబద్ధం వల్ల ఎవరికీ ఇబ్బంది లేకపోతే పోనీ అనుకోవచ్చు. నీ అబద్ధం వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, నీ భార్య ఇబ్బంది పడుతుంది, ఏడుస్తుంది, అయ్యో నా భర్త ఏంటి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, అయ్యో నా భార్య ఏంటి ఇన్ని అబద్ధాలు ఆడుతుంది, అయ్యో నా పిల్లలేంటి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఒక విషయం చెప్పనా? భార్యలాకు భర్తకు తెలియదంట, భర్తలాకు భార్యకి తెలియదంట. ఇదొక లాజిక్ తెలుసా? ఇలా కూడా కాపురాలు చేస్తున్నారని చేస్తున్నారు. అంటే ఏంటి, ఎందుకు సీక్రెట్ అంటే ఏంటి? అసలు ఒకవేళ సీక్రెట్ గ్యాలరీకి ఫోటోకున్న యాప్స్కి ఎందుకు లాకులు ఉంటాయి, ఫేస్బుక్కి ఎందుకు లాకులు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్కి ఎందుకు లాకులు ఉంటాయి, యూట్యూబ్కి ఎందుకు లాకులు ఎందుకు అసలు? అంటే ఏదో దాస్తున్నాం అని కదా అర్థం. ఫోన్ ఒక్కరోజు వదిలేసి బయటికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు నా ఫోన్ నా భార్యకు, నా భార్య ఫోన్ నాకు ఇచ్చి ఒక రోజు ఒక వారం అంతా వాడుకుంటే ఏ రాంగ్ కాల్ రాకపోతే ఎంత నమ్మకంగా ఉంటుంది? అలా నేను ఇవ్వను, నా ఫోన్ నీకెందుకు, నీ ఫోన్ నువ్వు వాడుకో, నా ఫోన్ నేను ఆడుకుంటానంటే ఏదో దాస్తానని కదా అర్థం. అది మంచి పద్ధతి కాదు కదా. అబద్ధములు ఆడవాడు నాశనం అయిపోతాడు. దూరంగా ఉండండి, అబద్ధానికి చాలా దూరంగా ఉండండి. క్రైస్తవులుగా మనం చాలా దూరంగా ఉండాలి అబద్ధానికి. అబద్ధాలు ఆడకూడదండి, అబద్ధాలు ఆడకూడదు. ఒక మాట చూపించిన మాటలు ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. అండర్లైన్ చేయాలి. ఒకనితో ఒకడు ఏం ఆడకూడదు? అబద్ధం ఆడకూడదు. అది ఏట విషయంలోనైనా, అది పని విషయంలోనైనా, అది కాపురం చేసే విషయంలోనైనా, అది ఏ ఉద్యోగం చేసే విషయంలోనైనా, స్కూల్కి వెళ్ళే విషయంలోనైనా, కాలేజీకి వెళ్ళే విషయంలోనైనా, ఏ పార్ట్నర్షిప్ విషయంలో, ఏ పార్ట్నర్షిప్ చేసినా, బిజినెస్ విషయంలో, ఏ విషయంలో ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఇది క్రైస్తవ బిడ్డలకు తగదు. అది అబద్ధం అనేది తగదు. అబద్ధానికి జనకుడాడు, ఆడికి తగ్గుతుంది, ఆడ సంతానానికి తగ్గుతుంది. నీకు తగదరా నాయన. నువ్వు నా స్వరక్తం సంపాదించుకునే సంఘము, నేను సత్యమే మాట్లాడతాను, నేను సత్యమే బోధిస్తాను, నువ్వు సత్యమే మాట్లాడాలి, సత్యమే వినాలి, నిజమే ఉండాలి, నిజము పక్షాన నువ్వు నిలబడాలి, నిజానికి ఓటేయాలి. అబద్ధానికి అసలు చోటునివ్వకూడదు, అబద్ధానికి చోటునివ్వకూడదు. అబద్ధం దగ్గర ఏ మాత్రం ఒకవేళ నిలబడ్డావా దేవుడు నాశనం చేసేస్తాడు. జాగ్రత్త.
చిన్న చిన్న అబద్ధంగా పెళ్ళిళ్ళ దగ్గర కూడా చాలా అబద్ధాలు ఆడతారు తెలుసా. అసలు మందంటే వాసన తెలియదండి అంటారు అయ్యగారికి. ఈరోజు ఒక రాత్రి మేము ఉప్పాడ కొండవారం కొత్తపల్లి పిఠాపురంకి వెళ్ళే దారిలో కొండవారానికి వచ్చాను. రాత్రి 1 గంట అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. అబ్బాయి అంటున్నాడు, అన్నయ్య నేను మా మరదలకు సంబంధం ఇచ్చినప్పుడు చెప్పాను, తాగుబోతుడికి ఎందుకు ఇచ్చేస్తున్నారు రత్తి కొట్టుకున్నాను, ఇప్పుడు ఏడుస్తున్నారు అన్నయ్య, ఏడుస్తున్నారు, అల్లోమని ఏడుస్తున్నారు అని అంటున్నాడు అబ్బాయి. నిజమే కదండి. నేను ఒక అబ్బాయి సంబంధాన్ని పెళ్లి చూపులు తోడుకెళ్ళాను. చెప్తే ఎట్టకారంగా ఏదైనా అబద్ధం చెప్పినా ఒక నమ్మనట్టుగా ఉండాలి కదా. ఆవిడ అంటుంది, బాబు మా అమ్మాయికి కొట్టు ఎక్కడో తెలియదంట, కిరాణా కొట్టు ఎక్కడో తెలియదంట. అది పగడాలు పెట్టి వెళ్ళాం ఒక అబ్బాయికి సంబంధం చూడడానికి, తోడుగా మమ్మల్ని తీసుకెళ్ళాడు. నన్ను నవ్వుకున్నాను. అదేంటి ఇప్పుడు కొట్టు తెలిస్తే అమ్మాయి చెడ్డదా, కొట్టు దగ్గరికి వెళ్ళకపోతే మంచిదా? అది కాదు కదా. అతి తెలివితేటలు ఇవి. తాగడం, మా అమ్మాయికి కొట్టు తెలీదు, మా అమ్మాయికి కుళాయి దగ్గర తెలీదు, మా అమ్మాయికి ఆ పక్క వీధిలో ఎవరుంటారో కూడా తెలీదు. ఎన్ని ఎందుకు? అది మంచి వాళ్ళుగా నిరూపించుకోవడానికి అవి కాదు చెప్పవలసినవి. చెప్పవలసినవి ఉంటాయి, అవి చెప్పాలి. కొట్టు తెలీదు, ఆ వీధిలో పేరు తెలీదు, కల్పన సెంటర్ దగ్గర వదిలేసి దుమ్ములపేట అలా వస్తుందో తెలీదు. ఏమీ కట్టుకథలు ఎవరికి నమ్మకండి. కాపురాల దగ్గర ఎక్కువ అబద్ధాలు జరుగుతాయి అంటారు పెద్దల సామెత. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసేయాలంట. పెళ్లి చేసేవాడికి, పెళ్లి చేసుకునేవారికి అర్థం అనుభవిస్తారు వాళ్ళు బాధ ఏంటన్నది. అమ్మాయికి ఏమీ తెలియదు అంటారు. ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉంటాయి. అమ్మాయిని ఎవరైనా లవ్ చేశారా, అమ్మాయి ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడిగితే అస్సలు బెబెబెబెబెబె ఎరుకక్కండి అంటారు. ఎరుకక్క లేదో తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసినే లేదా ఎన్ని కాపురాలు వెళ్ళిపోతున్నాయి తెలుసా. అంతమంది ఇబ్బందులు పడుతున్నారు తెలుసా. తాగుబోతులు చేసుకొని పాపం చిన్న బిడ్డలు తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తే ఎంత అవమానపడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు తెలుసా, ఎంత బాధకు పడుతున్నారు తెలుసా. తాగుతున్నాడా, ఒకవేళ ఇష్టపడ్డాడు అనుకోండి, నాకు తెలుసు కదా, ముందే తెలుసు కదా తాగుతున్నాడని అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ అడ్జస్ట్ అవుతే నాకు తాగడు, హరిశ్చంద్రుడు, శ్రీరామ భక్తుడు, అది ఇది అనేసి చెప్పేసేసితే అమ్మాయి ఎంత బాధపడుతుంది. అబద్ధం అనేది చాలా ప్రమాదం. అబద్ధం ఆడడం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి, ఎన్నో కుటుంబంలో గొడవలు అవుతున్నాయి తెలుసా. మనశ్శాంతి ఉండట్లేదు. దొరికేస్తావు ఏదో ఒక రోజు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు చెప్పను కానీ, ఏదో అబద్ధాలు ఏదో ఒక రోజు దొరికేస్తున్నాడు. పాపం పట్టుకుంటుంది, జిగడ బంకలా పట్టుకుంటుంది, టార్చర్ పెడుతుంది. టార్చర్ అని అనకూడదు కానీ అమ్మాయి బాధ అలా ఉంది. నా భర్త నీతిగా ఉండాలి, నా భర్త యథార్థంగా ఉండాలి, నా భర్త పరిశుద్ధంగా ఉండాలనుకుంటుంది భార్య. తప్పేం కాదు కదా. నువ్వు భార్యగా నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నావో తన భార్యగా తన భర్త కూడా అలా ఉండాలనుకుంటుంది. పోనీ నువ్వు ఈ రాత్రికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు, నేను కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అనుకున్నారనుకో, అది వేరే విషయం. నేను పవిత్రంగా ఉండాలి, నా భార్య నేను ఎదవేశాను వేస్తానంటే బాగోదు కదా. నా భర్త పవిత్రంగా ఉండాలి, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అది చాలా ప్రమాదం ఉంది. పిల్లలు కూడా బాల్యం నుంచి అబద్ధాలు నేర్పిస్తారు. చీట్లోడు వస్తాడు, అమ్మ లేదని చెప్పు, నాన్న లేదని చెప్పు, చీట్ లేదని చెప్పు, ఇంట్లోనే ఉంటారు. అదే అలవాటు చేసుకుంటారు. పెద్దలు అయిన తర్వాత వాళ్ళు కూడా మొదలెడతారు. ఈరోజు స్కూల్కి వెళ్ళానని చెప్పు, కాలేజీకి వచ్చానని చెప్పు. కాలేజీకి వెళ్దమ్మా, ఎక్కడికి వెళ్తుంది? బీచ్కి వెళ్తుంది, పార్కులకి వెళ్తుంది. దీన్ని బట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, దేవునికి నచ్చాలని ఏ కార్యం మనం చేయకూడదు. దేవుడు అసహ్యించుకుని ఏ పని మనం చేయకూడదు. అది ఎంత మంచిదైనా సరే దేవునికి నచ్చలేంది, నీకు నచ్చిందైనా అది దేవునికి నచ్చకపోతే మనం దాని విషయంలో చాలా దూరంగా ఉండాలని ఒక సేవకుడుగా, ఒక సహోదరుడుగా, మీ అందరిని ప్రేమించేవాడుగా, కుటుంబాలు కట్టేవాడుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ మనసులో పెట్టుకొని ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతికితే ఖచ్చితంగా దేవునికి నచ్చితే చాలు. మనం మనుషులకి నచ్చకపోవచ్చేమో కానీ దేవునికి నచ్చితే ఖచ్చితంగా నీకు ఒక జీవితానికి ఒక విలువ ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అయినంతరము యూట్యూబ్ ఒక వీడియో రికార్డింగ్ ఆపండి. ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, సత్యస్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, నువ్వెంత సత్యము మాట్లాడుతావో ప్రభా, నీ గ్రంథములో నుంచి మేము కొన్ని నిమిషాలు ధ్యానించాం.
నీ బిడ్డలుగా మేము కూడా సత్యమే బోధించాలి, సత్యమే మాట్లాడాలి, సత్యానికే మేము నిలబడాలి. అబద్ధానికి మేము ఏ మాత్రం చోటునివ్వకూడదు. అబద్ధము మా నోటి నుంచి రాకూడదు. నిజమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి అని నీ గ్రంథం మీరు రాయించిన అనేకమైన విషయాలు ప్రభా మేము ధ్యానించాం. ఒకవేళ ప్రభా మా జ్ఞానము మా తెలివి ఎక్కువైపోయి మేము కవర్ చేయాలనో భార్య దగ్గర, భర్తల దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఒకవేళ మేము అబద్ధం ఆడితే ప్రభా మనుషుల కళ్ళు అయితే మేము కప్పగలము, కానీ ప్రభా తండ్రి ఆకాశ నేత్రాల నుంచి, ఆకాశము నుండి నీవు నేత్రాల భూమి వైపు చూస్తుండగా నీ యొక్క నేత్రాలను కప్పగలిగిన వాడు ఎవ్వడు లేడు కనుక ప్రభా తండ్రి మనుషులకి భయాన్ని దయచిండి, భక్తిని దయచిండి, నిజం మాట్లాడగల, నిజమే మాట్లాడాలనే ఆలోచన ఈ దినం వాక్యమైన వారందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకవేళ ప్రభా తెలుసో తెలియకో ఎప్పుడో కొన్నిసార్లు మేము జీవితంలో అబద్ధం ఆడితే అవి క్షమించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నన్ను కూడా మీరు క్షమించండి, నన్ను కూడా మీరు సరిచేయండి, నన్ను కూడా మీరు సరిదిద్దండి. నీ కొరకు ఒక సత్యం మాట్లాడే బోధకుడుగా, సత్యం బోధించేవాడుగా, నా భార్య దగ్గర సత్యం మాట్లాడేవాడుగా, నా బిడ్డల దగ్గర సత్యమే మాట్లాడినట్టుగా ప్రభా తండ్రి నా బంధువులు కానీ, స్నేహితులు కానీ, నాకు తోటి సేవకుల దగ్గర కానీ అందరి దగ్గర నేను నిజమే మాట్లాడేలాగున ప్రభా అట్టి జ్ఞానమును, అట్టి ధైర్యాన్ని, అట్టి విశ్వాసమును, అట్టి లక్షణాలను నాకు మీరు ఇచ్చిన నా కుటుంబానికి, మీరు నాకు అప్పగించిన పరిచర్యలో ఉన్న విశ్వాసులకి అందరికీ మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్.